అలీనగర్ రోడ్డు వేసి 32 ఏళ్ళు అయిందండి. సిమెంట్ రోడ్డు వేసి అందులో మా కర్మల్లో చాలా కష్టపడ్డాడండి. రేపు 10వ డివిజన్ లోకి కార్పొరేటర్ గా పోటీ చేయబోతున్నాడండి. విజయవంతంగా గెలవబోతున్నాడండి. విజయోత్సవంగా 2000 ఈ గవర్నమెంట్ 2026 ఎలక్షన్ లో సెప్టెంబర్ అక్టోబర్ జరగబోతుంది. నమస్కారం అండి. అస్సలాముఅలైకుం. అందరికీ నమస్కారం. చాలా శుభ సూచకం అండి. మా అలీనగర్ రోడ్డు రేపు పొద్దున 8ంటికి జెండా చెట్టు సెంటర్లో శంకుస్థాపన అండి. అందరూ వచ్చి విజయవంతం చేయాలండి. మా అలీనగర్ రోడ్డు వేసి 32 ఏళ్ళు అయిందండి. సిమెంట్ రోడ్డు వేసి అలీనగర్లో మసీద్ రోడ్డు 32 ఏళ్ల క్రితం ఇంకా ఎక్కువే అయిందండి. సిమెంట్ రోడ్డు వేసి మళ్ళీ ఇప్పుడు 32 ఏళ్ల తర్వాత మళ్ళీ టీడీపీ గవర్నమెంట్లో కూటమి గవర్నమెంట్లో సిమెంట్ రోడ్డు వేస్తున్నామండి. అలీనగర్ మసీద్ రోడ్డు అంటే బడి గుడి చర్చిని కలిపే రోడ్డు అండి. విద్యాలయాలు, స్కూళ్ళు, వ్యాపార సంస్థలు, సచివాలయాలు ప్రతి ఒళ్ళు రావాల్సిన ఈ రోడ్డు మీద డ్రైనేజ్ అన్ని వేసినట్టు సరికావాలి కట్టారని రోడ్డు శాంక్షన్ చాలా బాగుందండి. మా కూటమి గవర్నమెంట్ ఆఫ్ తూర్పు నియోజకవర్గంలో అట్లాగే మా 10వ డివిజన్ కూటమి నాయకులు అందరూ కష్టపడ్డారండి ఈ రోడ్డు అవటానికి. అందులో మా కర్మల్లో చాలా కష్టపడ్డాడండి. రేపు 10వ డివిజన్ లోకి కార్పొరేటర్ గా పోటీ చేయబోతున్నాడండి. విజయవంతంగా గెలవబోతున్నాడండి. విజయోత్సవంగా 2000 ఈ గవర్నమెంట్ 2026 ఎలక్షన్ లో సెప్టెంబర్ అక్టోబర్ జరగబోయే కార్పొరేట్ ఎన్నికల్లో మా మీద విజయం సాధించబోతున్నాడండి. కానీ ఈ రోడ్డు కోసం ఈ వారంలో మనం ఎంత కష్టపడ్డామంటే మన డివిజన్ లో ప్రజలందరూ తెలుసు ఎంత కష్టపడ్డాం. సో ఇంకా ఎక్కువ అందరూ ఆహ్వానితులండి. రేపు పొద్దున్న 8ంటికి శంకుస్థాపన చేసుకోబోతున్నాడు. జెండా చెట్టు అండి, అలీనగర్ మసీద్ అండి. అందరూ వచ్చి కార్యకర్తలు రావాల్సిన కోరుతున్నాం. ప్రజలు అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందే కోరుతున్నాం అండి. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై కొట్టమ్మ, జై బ్రహ్మచారి గారు, జై కొట్టమ్మ గవర్నమెంట్, జై అమరావతి, జై కర్మల ప్రసాద్, జై అమరావతి, ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి, అమరావతి జిందాబాద్, జై జిందాబాద్.